అమ్మో లైట్ వెలిగింది. కాదు ముగ్గురు కలిసి చేస్తున్నారా? ఓయ్ అమ్మో, వీళ్ళు ముగ్గురు కలిసి ఏదో ప్రయోగం చేస్తున్నారంట. ఎర్రగడ్డలు 4. టమాటాలు కూడా కోస్తే తీసి నాకు కోస్తాడు కదా, నువ్వు పోయి అన్న తీసేస్తాడు, తీసి నాకు ఇస్తాడు, నేను బాగా వేస్తాను. అది ఇది నేను పారేస్తా, మళ్ళీ పారేస్తా, ఇక్కడ పెట్టేసి మళ్ళీ చెత్త దాంట్లో పడేస్తా. అది కూడా పట్టుకోండి, అది కూడా కన్నా అది కూడా చెయ్యి పట్టుకోండి. సూపర్ నాన్న సూపర్. నువ్వే వేస్తావా? అది అది అట్లా పెట్టాలా? నేను ఒకటి కోసం ఇంకొకటి కొయ్యా వచ్చింది. వస్తావా? ఇట్లా కోసి దీన్ని ఇట్లా కోసి వీళ్ళు ముగ్గురు అన్నదమ్ములు కలిసి చికెన్ బిర్యానీ చేస్తారంట. అది ముగ్గురు కలిసి చేయాలంట. టమాటో 3 పెద్ద టమాటోను, టమాటో ఫుడ్ ఉంది చూసావా? రాలా? ఓకే వచ్చిందా? అబ్బా సూపర్ నాన్న వచ్చింది. చిన్న టమాటో 4 వేస్తున్నాం. 4 వేసినారా? ఏమో మీరు ముగ్గురు కలిసి ఎంత టేస్టీగా చేస్తారో చూడాలి. నీకు రాదా? తమ్ముళ్ళు ఇద్దరు చేస్తారా? నీకు రాదా? మరి నువ్వెందుకు వచ్చినావు వంట రూమ్లోకి? ఆహా, నువ్వు చెయ్యకపోతే ఎందుకు వచ్చినావు? ముగ్గురు కలిసి చేసేదానికి కదా వచ్చింది. మరి మీ ఇష్టం, నేను చెప్పను. మీ ఇష్టం, నేను చెప్పను. మీకు నచ్చినట్టు చేయండి. సరే ముగ్గురు కలిసి చేస్తున్నారా? ఓకే. నీకు 2 తమ్ముళ్ళు ఎవరు ఇష్టమో? ఇద్దరు చిన్న. ఆహా, చిన్న నాన్న అంటావు నువ్వా? నాన్న కన్నయ్య ఏడుచున్నాడు మీ తమ్ముడు. ఎరగట్టు అశోకుడు కూడా ఏడుచున్నాడు. కాలంలో నీళ్ళు వస్తాయా? కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి. ఈ దాంట్లో దీంట్లో వేసాము, నాకు దీంట్లో వేము. కడు ముగ్గురు ప్రయోగాలు చేస్తున్నారు చూడండి.
వెయ్యి. కళ్ళు మట్టిలో వచ్చింది ఎరగటం ఫస్ట్ టైం కోసలాడు ఎంత ఏడుస్తున్నాడు అయిపోయింది ఆడుకొచ్చాడు అయిపోయిందా? నేను వస్తా. నాకు ఈరోజు నేనేం చేయలేను మీరే చేయండి అని చెప్పాను అనమాట. ముగ్గురు కలిసి ప్రయోగాలు చేస్తున్నారు. నాకు మీరు చేసి పెడితేనే తింటా, లేదంటే ఈరోజు నేను తిన్నా అని చెప్పాను. నేను తినడం కోసం వాళ్ళు ముగ్గురు కలిసి చేస్తున్నారన్నమాట. అమ్మంటే ఎంత ప్రేమో చూడండి. మీ పిల్లలు కూడా ఇంతేనా? మీకు ఇలాగే చేస్తారా? చేత కాకపోయినా కూడా వాళ్ళ అమ్మ తినడం కోసం ప్రేమతో చేస్తారా? చేస్తే కామెంట్ పెట్టండి. పెద్దోడా అశోక్ చక్రవర్తి మాట్లాడవా? ఇప్పుడు మాట్లాడంట. నీళ్ళతో దుడుస్తాడు చూడు. చూడు ఎంత ప్రేమ, చూడు ఎంత ప్రేమ, చూడు వాళ్ళ అన్నంటే. ఆ తమ్ముడికి కళ్ళల్లోకి మంట వచ్చిందంట ఎర్రగడ్డలు కోసి, అందుకని తేమతో దుడిసి చూడండి. పోయిందంట పోయిందంట. ఇప్పుడు చిన్నోడు ఏడుస్తున్నాడు. నా కళ్ళు పట్టు గిట్లా కొంచెం జరుపుతూ ఉందా? వద్దు జరుపుతా. కళ్ళు మంట బాబే, నాకు కూడా అన్నికి మంట చూడ. చిన్నోడు కొంచెం చూడు. అయిపోయినాక మళ్ళీ పోదు ఉన్నా కళ్ళు నేను చూడు ఎర్రగడ్డ కోసినావు కదా, కారు కంట్లోకి పోయి మంట వచ్చింది అశోకుడికి. తగ్గిందా నాన్న చక్రవర్తి? మంట తగ్గిందా? నేను అడుగుతూ చూడు. చూడను ఎరిగిపోతుంది. తమ్ముడు పిలుస్తున్నాడు చూడు, చిన్న పిలుస్తున్నాడు చూడు నాన్న. అడుగేమో అప్ప అంట చెయ్యి. అది బిర్యానీ అయిపోయినాక అప్ప చెయ్యి అశోక్కి. జ్యూస్ కావాలంట. జ్యూస్ కావాలన్నా జ్యూస్ తెచ్చాను. జ్యూస్ బిర్యానీ తెచ్చాడు. బిర్యానీ తిన్నాక జ్యూస్ తప్పిస్తే తెచ్చాను. పచ్చిమిరకాయలు ఫ్రిడ్జ్లో ఉన్నాయి నాన్న, ఫ్రిడ్జ్లో ఉన్నాయి. చెప్పు నాన్న పెద్దడా. నీళ్ళు తెచ్చాను. నీళ్ళు ఉన్నాయి. పట్టుకో
బాత్రూమ్ నీళ్ళు పోసుకున్నా నీళ్ళు పోసుకుని ఎట్టొచ్చది టేస్ట్ పొడుగు పొడుగుగా కోసుకుంటే అప్పుడు బాగుంటుంది. టేస్ట్ బాగుంటుందా? ఓకే. అశ్వగంధ తినాలి ఇప్పుడు. మిరకాయలు ఇష్టం కదా అశ్వగంధకి. అవును. అందుకు బిర్యానీ టేస్ట్ రావాలంటే మిరపకాయలంట నిలువుకి పొడవుగా అంట కోసుకోండి. మా చిన్నోడు చెప్తున్నాడు. మీరు నేర్చుకోండి, మా చిన్నోడు నేర్పిస్తున్నాడు బిర్యానీ. పెద్దోడు కొడుతున్నాడు చిన్నోడిని. ఇరిగిపోతుందంట కుర్చీ. సరే, ఇప్పుడు బిర్యానీ ఎట్లా స్టార్ట్ చేయాలి తెలుసా? ఎట్లా చేస్తారు రేపు? ఫస్ట్ ఒక బౌల్ తీసుకోవాలి. అదే దాంట్లో ఉండదు చూడు, దాంట్లో అన్న తీస్తాం మొత్తం. దీంట్లోనా? లే, దాంట్లోనే నువ్వు ఇప్పుడు తీసిన దాంట్లో. అయ్యో పైన తీసుకున్నా పైన అన్న చెప్తున్నాడు. కడిగి పెట్టాడు. ఎన్నిసార్లు అడుగుతావా? నాకు చేస్తాడు. నువ్వే చేస్తావా? రూమ్ తీసుకొని వేయాలన్నమాట. ఇది అల్లమ్మా, అల్లం తెల్లగడ్డ. ఇది చేయాలి, అల్లం తెల్లగడ్డ. నువ్వు ఏమంట చేస్తావు వచ్చి? ఏం చేస్తావంట? ఏం చేయదురా మరి? ఎందుకు వచ్చినావు? అయితే ఎందుకు వచ్చావు? ఎందుకు వచ్చినావు? నాకా సూపర్. నెయ్యి వేసినావా? తరుణు చేస్తున్నావు వీడియోలో అందరికి కనిపించవు. చెప్పురా. నేను చేయలే, మమ్మీ చేస్తుంది. మమ్మీ చేస్తుందా? నేను చేయలే, అబద్ధం చెప్తున్నాడు. అబద్ధం చెప్తున్నాడు. చేస్తుంది. మమ్మీ చచ్చాదే లేదు, నువ్వే చచ్చున్నావు. అన్ని చచ్చులు చూడు. ఉద్దుకోవాలమ్మా. ఏమంటాడు చూడ ఈడ ఈడ దాంట్లో వచ్చుకిన్న మిరపకాయ తింటావా? మిరపకాయ వద్దా? కారం వచ్చేది తినసుడా? అన్ని తింటాడు, అన్ని ఇష్టము. ఏంటమ్మా? బిర్యానీలో మసాలాలు నాకు తిన్నట్టు అనుకున్నా, తిన్నట్టు కాదు. ఇక చేతులు వేస్తున్నావా? పేకులు వేయాలి కదా. ఇప్పుడు ఎరగట్లు వేయాల. జాడు వేస్తుంటా.
తర్వాత అల్లం. నేను వెరైటీ ప్లేట్ బుట్టు ప్లేట్ వెరైటీగా చేస్తున్నావా? అదే ఎలా? మా ఈ ధనియాలు ఏంటి పొడి చేయాలి మా కాదు. ఆహా, మళ్ళీ ధనియాల పొడి కూడా కలిపింది. అన్న హాయ్ చెప్పు పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఎప్పుడు వేస్తున్నావు? పసుపు ఎప్పుడు వేస్తున్నావు? ధనియాల పొడి అవన్నీ వేసిన తర్వాత వేస్తాం. మమ్మీ అన్నకి పక్కన మమ్మీ కొంచెం బయట పడదాము. అశోక్ అన్న ఇవి వేస్తావా? ఇవి వేస్తావా? ఇదే నువ్వే అంట వెయ్యి. నువ్వు అంటే ఇది ఇవా? ఇది వేస్తావా? ఇది వేస్తావా? ఫస్ట్ ఇది వేస్తావా? ఇది వేస్తావా? ముందు ఇవి వేయాలని చెప్పు. అవి వేయాలని చెప్పు. ఇది వేస్తావా? ఇది వేస్తావా? వీడు నువ్వు ఇరుకు. మమ్మీ అన్నకి నేర్పే మమ్మీ దాన్ని చూపుతా అదేంది అవుడు ఇది ముందు వేయాలంటే చేత్తో తీసి చూపి చేత్తో తీసి చూపి. చూడన్న, ఇది చెక్క. చెక్క నువ్వు గుర్తు పెట్టుకో. ఇది చెక్క. ఇది అట్టుద్దు లవంగం. చూడు అన్న ఇది దాల్చిన చెక్క ఆ. దాల్చిన చెక్క తీయగా ఉంటుంది తినచూడు ఇది కొంచెం లవంగం. తినచూడు కారంగా ఉంటుంది లవంగం. తినచూడు కొరుకొని తినచూడు దాల్చిన చెక్క ఇది వచ్చి ఏలక. తినచూడు వద్దు 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 దాల్చిన చెక్క తింటావు వద్దు. చూడు నేను తింటావు చూడునా బాగుండదు నా బాగుండదు దా అశోక్ అన్న చెప్పవే అమ్మే అన్న నేర్చుకుంటాడు చెప్పవే అన్నీ చెప్తా. అశోక్ అన్న ఈసారి ఏం చేసుకున్నాను టమాటా, పచ్చిమిర్చి ఎందుకు పెట్టావు? లేదు ఏం వేసుకున్నావు? ఏమయ్యాలంటున్నా? పెద్దడా పెద్దడా ఏమయ్యాలా? అశోక్ అన్న చెక్క. చెక్క లవంగాలా? ఇయ్యా వేసాడా? ఇప్పుడే వేసాడా? కొంచెం వేద్దాము. వెయ్యి అయితే ఇదో పట్టు. వెయ్యి వెయ్యి. అమ్మయ్య వదలను, ఇంక వదిలేసి అభ్యాసుకుంటాడు, ఇంక వదిలేసి. బేసనవా బేవా ఇంకా వేసా అవి కూడా ఇప్పుడు ఏమయ్యి? వేయాలి. ఇప్పుడు అది కూడా అంట మళ్ళీ అది చికెన్ కూడా వేయాలా? చికెన్ వేసిన తర్వాత ఉప్పు పసుపు ధనియాల చికెన్ చికెన్ చిన్నవాడికి లే, ఇది కడిగిస్తా. కడిగిస్తా ఇయ్యి. చిన్నవాడికి వడగడుగుతాడా? ఓకే ఓకే ఇయ్యి అయితే. ఏమో బియ్యం నానబెట్టినావా? అలా తీసుకోవాలంటే తీసుకురా. సరే ఇది తీసుకుంటా కానీ బియ్యం నానబెట్టినావు నువ్వు. కడగాలి. బియ్యం నానబెట్టావు కదా నువ్వు. బిర్యానీ కదా ఇప్పుడు చేసేది. కడగాలి. బిర్యానీ కదా చేసేది. ఫస్ట్ బియ్యం కడిగి నానబెట్టాలి. తీసుకో బియ్యం తీసుకో. బియ్యం తీసుకో. ఇంకా బాస్మతి రైస్ తీసుకో బియ్యం కడిగి నానబెట్టు. పోగేస్తాడు. ఇప్పుడా ఇది కిలో బియ్యం తెచ్చిన 2 సార్లు చేశాను అనమాట. ఇది 3వ సారి అనమాట. అవి కడిగి నానబెట్టు. వచ్చా కదా నానబెట్టదు అన్న. అట్లా వేస్తే చాలా బాగుంటుంది రైస్ ఇరిగిపోకుండా. అది చికెన్ బోబంట బోబా. అయ్యి బోబో. కాసేపు పౌస్లో పెట్టు, నేను కడుగుతా చికెన్. చియా. చూడు మా రెండో అబ్బాయి కడిగాడు అనమాట చికెన్. ముగ్గురికి 3 లెగ్ పీస్లు. చిన్న అబ్బాయి తెచ్చాడు, 1.5 కిలో తెచ్చాడంట. చేస్తున్నాడు. ఇప్పుడు టమాటాలు వేసానా? వేసానా టమాటాలు పచ్చిమిరకాయలు? చికెన్ వేయాలా? ఫస్ట్ చికెన్ వేయరు. టమాటాలు వేసి ఉప్పు పసుపు వేసి మిరప్పొడి వేసి ధనియాల పొడి వేసి మళ్ళీ వేస్తా చికెన్.
సరేనా ఏమున్నా నన్ను పట్టుకో అవునా. ఇప్పుడు టమాటాలు పచ్చిమిరకాయలు వేయాలా టమాటాలు పచ్చిమిరకాయలు వేసి వేస్తాను టమాటాలు పచ్చిమిరకాయలు వేసి వేస్తాను నువ్వు ఇది తింటావా ఇప్పుడు టమాటాలు పచ్చిమిరకాయలు ఏం వేయాలా టమాటాలు పచ్చిమిరకాయలు ఏవే నువ్వా దొంగతా మామూలు మా అశోక్ కదా తినేదే. ఇప్పుడు చికెన్ వేసుకుందాం ఉప్పు వేసుకుందాం ఉప్పు ఇది వేసుకోవాలి అప్పుడు సరిపోతుంది ఇప్పుడు పసుపు వేసుకోవాలి మీరు కూడా నేర్చుకోండి. చెఫ్ చెప్తున్నాడు, మా చిన్నోడు చెఫ్ అనమాట. ఓకే ఓకే తప్పకుండా. పొడి వేసుకోవాలా అన్నను మంచంలో వండేసి మీరు ఇద్దరు చేయండి అన్న సార్లు. ఓయమ్మా నువ్వు చెయ్యాలా? సరే సరే చెయ్యబ్బా చెయ్యి వాళ్ళకి చెప్తా ఉండు, వాళ్ళకి సజెషన్ చెప్పు, వాళ్ళు చేస్తారు. ఇప్పుడు దగ్గర రామా ఇప్పుడు ఉప్పు మిరప్పొడి పసుపు టమాటాలు పచ్చిమిరపకాయలు ఎర్రగడ్డలు అన్నీ వేసిన. అల్లం కూడా వేసినావు కదా? అల్లం కూడా వేసిన ఫస్ట్లో ఎర్రగడ్డలతో పాటు. అది ఈరోజు స్పెషల్ అనమాట. కన్నా ఇది వేగిన తర్వాత చికెన్ వేసుకోవాలి. ఏగిందా ఇప్పుడు? అది ఏగిందా? ఓహో ఏగుతుందా? ఇప్పుడు నువ్వు చేస్తున్నావు అయితే? వింటున్నారా? ఏమో నువ్వు ఏమి కనపడమే లేదంతా. ముందు కాలుతుంది. ఇప్పుడు చూపిమ్మా మసాలా అంతా బాగా పట్టేట్టుగా ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. ఈ విధంగా కలుపుకొని కొద్దిసేపు మూత పెట్టుకోవాలి. అమ్మా మూత పెట్టినాడా? పెట్టుకోవాలి. ఓకే పెట్టుకుంటే ఇప్పుడు కొద్దిసేపు ఒక 20 నిమిషాలు 25 నిమిషాలు అట్లా పెట్టుకొని మళ్ళీ నీళ్లు పోయాలంట. నీళ్ళు పోయాలి. అంతేనా? నీళ్ళు పోయాలా? అంతేనా?
నాకు పక్కనే గుద్దా ఏ బుకో ఏ బుకో పట్టలేదా నాకు చెమట కారుస్తాను నాకు చెమట వస్తుంది ముద్దు పెట్టు రాగు పెట్టు ముద్దు పెట్టు దగ్గర పెట్టు ముద్దు పెట్టు ముద్దు పెట్టాలని చెప్పి కొరుకు కొడతావా గట్టిగా ముద్దు పెట్టుదమ్మా ఓకేనా ఏమైంది చికెన్ ఎంత ఉడికిందో చూద్దామా ఎంత ఉడికిందో చూద్దామా ఉడుకుతాను ఇంకా ఉడకాల బాగా ఉడికిన తర్వాత నీళ్ళు పోసి బియ్యం వేయాలి అమ్మా అమ్మా ఏమైంది పుట్టిందా ఎందుకు పుట్టింది నేను పోయానా బయటికి పోయానా రమ్మనేనా మా తమ్ముడిని అయితే పోయాను నేనా నువ్వే కదా మామ బైక్లో పోయింటే రమ్మంట బాలాజీ మామని చెమట పడుతుందంట రాణా ప్రతాప్కి ఫ్యాన్ కిందికి పోయినాడు అది మాడిపోతుందేమో చూడండి అన్న చూడు కలబెట్టుకోవాలి కూర్చుండేవా ఓహో లడ్డు కొడుకు చక్రవర్తి అశోక్ చక్రవర్తి 40% ఉడికింది 40-50% నీళ్ళు పోయాలి 5-10 నిమిషాలు ఉంటే నీళ్ళు పోయాలి ఇప్పుడు 15 నిమిషాలు ఉంచినావు అయినా కూడా ఉండేయాలమ్మా ఓకే ఉడకద్దా చికెన్ ఓకే ఓకే మామూలు తింటాడంట బాగా ఉడికినా తినాలి కదా మామూలు తింటాడంట
బియ్యం వేయాలా చీయ ఉడికిన తర్వాత బియ్యం వేసి ఫస్ట్ నీళ్ళు పోయాలా నీళ్ళు పోసి మళ్ళీ బియ్యం వేయాలా ఏంటది అదేంది తీస్తున్నావు అశోకన్నా ఓయ్ పెద్దోడా ఎందుకు తీస్తున్నావు ఏం చేస్తున్నావు? ఏంది ఏంది ఇల్లు కదే అది అల్లం జిగిరేది నాన్న, అది వద్దు ఎందుకు వద్దు. వేసేసినాడా? వేసాడు ఓకే. అది ఎందుకు అశోకన్నా ఎందుకు అది అదే నీకు మాడికి ఎదురు వేస్తాడంట, ఆడబెట్టినాడు తీసి. ఎందుకో మరి అది, ఎందుకో మరి అది. ఏవు ఆడబెట్టినావా? అవును మాడికాయదా మాడికాయదా మాడికాయ ఓహో లేవా లేవా మాడికాయ లేదా దీంట్లో ఉందా? ఫ్రిడ్జ్లో ఉండదా? ఫ్రిడ్జ్లో పెట్టినావా? నువ్వు చూసినావా? మాడికాయ నువ్వు జిగురుతావా? చిన్నాకిస్తావా? ఓకే. ఉన్నదే నువ్వు చూసినావమ్మా? ఇదేనా మాడికాయ? బాగా చేత వచ్చదండి ఇక కొయ్యినా. తీసుకో మాడికాయ కోస్తున్నావా? ఓకే నాన్న, నువ్వు సూపర్ నాన్న. చికెన్ నవ్వలేదులే, నవ్వలేదు. ఇప్పుడు చూపిమ్మా, ఇక్కడ చూపియా. అశోకన్న కోసం చూడండి, చికెన్ చూడండి, ఇక్కడ బిర్యానీ అవుతుంది. సూపర్ సూపర్, ఉడికిపోయింది. ఇంకా ఉడకాలమ్మా. ఓకే. ఇప్పుడు నీళ్ళు పోసుకోవాలా, తగిన నీళ్ళు పోసుకొని బియ్యం వేసుకోవాలా. ఓకే. అశోకన్న మామిడి వస్తుంది ఇప్పుడు. జిగురా జిగురు జిగురా అమ్మా. అబ్బో తీసినావా? జిగురా అంత దిగరాల పట్టుకొని తీయాల. వద్దులేనన్నా, ఎందుకు మామిడికాయ ఇప్పుడు? నువ్వు తింటావు పచ్చిదే? బిర్యానీలో మామిడికాయ వచ్చేస్తారా? మీ అన్నదమ్ముళ్ళు బిర్యానీ అదే? నీ బిర్యానీ? అశోకుడు బిర్యానీ అదే? మామిడికాయ వేసి చేసే బిర్యానీ కాదు నాన్న, మామిడికాయ వచ్చేసి బిర్యానీ అశోకుడిదే? సరే బీబ్బా, సరే తిట్టలే, మామిడికాయ వేసి బిర్యానీ. సరే నాన్న, నోరు మూసుకొని పోయానా? సరే. కాదు, తినమనిందంట మామిడికాయని. ఎందుకు నాన్న మామిడికాయ కోస్తున్నావు? అయినా మామిడికాయ ఎందుకు కోస్తున్నావు చిన్న?
మడికి ఎందుకు వస్తున్నావు? అసగన్నకి అవునా పెద్దడా? నీకేనా మడికేయా? మాము తింటావా? ఆహా, ఇది నాగ అసగన్నకి ఇది నీకదా? నాగుకా? నీకా? ఓకే సరే నాన్న. బా ముద్దులు పెడుతున్నాడు ఎందుకు? చిన్న నీకు అన్నం చేసి పెడుతున్నాడనే. నాగు ఎడికి పోయినావు? ఏం చేస్తున్నావు? నీ మాడికి తిను అంతే. పుల్లగాడది. అసగన్న తింటాను. అబ్బో బట్టాయి ఎట్టుండదా? అబ్బో పుల్లగా ఉండదు. అబ్బబ్బబ్బబ్బా పుల్లగా ఉండదు నాన్న కన్నయ్య. అబ్బా అశోకుడు చేసే వంట మీరందరూ తింటారా? ఎంతమంది తింటారు? కలపెడతాడంట. ఇప్పుడు నీళ్ళు వేసుకునే టైం వచ్చేసింది. ఓకే ఇప్పుడు నీళ్ళు కావాల్సిన వేసుకొని ఓకే ఓకే తర్వాత బిర్యానీ రైస్ వేసుకొని చేసుకోవాలి. ఓకే అశోకులు కొడతానా చిన్నాడా? కొడతాయో అశోకుడిని? మమ్మీ నిన్ను కొట్టం జరుగుతుందా? నా అశోక్ అన్నది నువ్వా? సరే నీళ్ళు చెంబాడమ్మా. ఎన్ని వేస్తున్నావు నీళ్ళు? 3 చెంబులు 4 చెంబులు వేస్తావు. ఇవి 3 చెంబులు 4 చెంబులు వేస్తావు. అశోక్ అన్న అయితే 5 చెంబులు వేస్తావు. ఇప్పుడు సరిపోయాలి పోసుకోవాలి. ఒకటి 5 ఎంచుతానా? ఒకటి అయిపోయినాక 5? ఏమని 5 అనింది. 2 3 చాలా ఓకే. ఎక్కువైపోయింది. మూత పెట్టేసి ఎంతసేపు ఉండాలి? ఇప్పుడు నీళ్ళు బాగా ఉడికేదాకా పెట్టాలి. నీళ్ళు ఉడుకుతాయా? నీళ్ళు బుడగలు రావాలా? బుడగలు రావాలన్నా తెల్లాలనా? అది తెల్లాలా బుడగలు రావాలా? కళ్ళ పెళ్ళ ఉడకాలి నీళ్ళు. చికెను ఇప్పుడు అసలు చెప్పిన తర్వాత నీళ్ళు పోస్తా. ఓకే నీళ్ళు కాదు బియ్యము. మళ్ళీ నీళ్ళు పోస్తా నేను. కన్నా ఫస్ట్ నీళ్ళు పోసి మళ్ళీ బియ్యం వేయాలి కన్నా. వేసారా? నాకు చూడ ఉప్పు కారం వేసి అది మాడికి ఉప్పు కారం వేసి మాడికి వేస్తాడు. తిన అవును తిన పెట్టు వేస్తా. లేకపోతే మమ్మీ నాకొద్దు 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 పుల్లగా నాకొద్దు. అబ్బో ఆహాహా మమ్మీకి అది కాయ కాయ కుర్కు. అబ్బా సూపర్ పుల్లగా పడాల్సినాడా? పెట్టు పెట్టు నాకు పెట్టు. అమ్మా అబ్బో కొరికినాడు పుల్లగా ఉన్నది. చాలా పుల్లగా ఉన్నది. కారవా కుట్టున్నా అలా కుట్ట
అద్దుకొని ఆ మిరప్పొడి ఉప్పు నాక్కుంటాడు, దాన్ని ఆడేస్తాడు. లేదు లేదు నువ్వు తిన పట్టుకుని తిన కాయ తిన. అరే అందుకో దాంట్లో ఆ మిరపండి అందుకు అయ్యి నువ్వు కూడా అంత తిను తిను వదిలేదు నువ్వే తిను. బాగుందా బాగుందా లోపలికే ఉండాలి. బాగుందా న్యూస్ పేపర్ పొల్లగా ఉందిరా ఇంకో నాకొద్దు నాకొద్దు. బియ్యం వేయాలా ఇప్పుడు బియ్యం వేయాలా తిను తిను తిను. బిర్యానీలో మామిడికాయ వేయలే, ఎంత తిక్కనా కొడుకు చూడు. ఈ నా కొడుకు ఏమీ తెలియదు, చిన్నోడన్న అయితే ఏదైనా చేస్తాడు కానీ ఈ రెండో వాడికి ఏం తెలియదు పాపం. మామిడికాయ బిర్యానీ లేక అనుకుంటున్నాడు. మీ రాణా ప్రతాప్ చూడండి. ఉడుకుతుంది బిర్యానీ. వేయాలా ఉడకని నీళ్ళు బాగా ఉడికి ఇప్పుడే వేయాలా? సరే బా దీన్ని వేస్తావు వేస్తున్నా. ఓహో 3 నీళ్ళు వేసావని దాంతో కొలుచుకుంటున్నావా? ఎన్ని ఒకటేస్తావా? అబ్బో అశోకుడు పెద్ద షెఫ్ అయినాడే ఇప్పుడా, పెద్ద వంటల మాస్టర్ అయినాడే అశోకుడు. అశోకుడు వంటలు కూడా చేస్తాడా? నువ్వు చేస్తావులే అబ్బా, నువ్వు ప్రపంచంలోనే గొప్ప షెఫ్ నాన్న. ఏరే గిన్నెలో పోసి కడగలనన్నా. ఎప్పుడు కుట్టినాను పెద్దోడా? చిన్నోడా అశోకుని ఉతుకుతా నేను. కొడతాలే పెద్దోడా చిన్నోడా, కొడతాలే అశోకుని కొడతాలే. అమ్మో టపాస్ కాలింది. అంటి మడికాయ అది స్టార్టింగ్ లో అట్టే ఉంటది, అంతే కదా. ఇంకోటి తీసుకుంటాడు అంతే కదా, ఇంకోటి తీసుకున్నాడు. పట్టుకో బియ్యం వేస్తున్నా. కడిగి దాంట్లో పెట్టుకునేవా? భలే నువ్వన్నీ ప్రయోగాలు దాంట్లో దబర్లోనే ఉండిచ్చుంటేనే కడిగిన దాంట్లో. ఇప్పుడు చెప్పు. మామూలు తింటావా? ఎవరు చేసింది బిర్యానీ? చిన్న చేసినాడా? నీళ్ళు ఎక్కువ అవుతాయేమో నాయనా, అన్ని పొచ్చనవా? కావా? పట్టుకో. బిర్యానీ
చచ్చున్నాడు నాక నీళ్ళు కదా నీళ్ళు బాగుందా గులాబ్ జామ్ పొడి ఏది ఇదా ఇదిగో పృథ్వీ చేసిన బిర్యానీ ఎలా ఉంది? సూపర్గా ఉంది కదా. ఇది ఇలా వచ్చింది. ఇప్పుడు వడ్డించేస్తున్నా. అన్నం చాలా బాగా వచ్చింది. ఇదండి చికెన్ కూడా చాలా బాగా కుక్ అయింది. నీకే నాన్న అశోకుడికి పెట్టాను అనమాట. ఇప్పుడు తినిపిస్తా. కుక్ అయింది చూడండి ఎంత బాగా కుక్ అయిందో. ఇంకా చాలా బాగా చేశాడు. టేస్ట్ చూడాలి మరి ఎలా ఉందో. అశోకుడు చెప్తాడు ఫస్ట్, ఆ తర్వాత వాళ్ళ అన్నదమ్ముడు చెప్తామాట. తమ్ముడు చేసిన బిర్యానీ ఎలా ఉంది నాన్న? ఎలా ఉంది తమ్ముడు చేసింది? ఎట్లుంది? ఎట్లుంది నాన్న? బాగుందా? బాగుందా? అది పెట్టుకో. చికెన్ లెగ్ తీసుకో. చేతికి ఇలా పట్టుకో. కొడుకు నువ్వే తీసుకోండి. నువ్వే పట్టుకో. పట్టుకో పట్టుకో నువ్వే పట్టుకో. మీరు కూడా ట్రై చేయండి. మచ్చినాడు చేసిన బిర్యానీ సూపర్గా ఉందంట. చూడడానికి చాలా బాగుంది. టేస్ట్ ఇంకా బాగుంటుంది నాకు తెలిసి. ఓకే మరి అందరికి బాయ్. తరుణ్ చిన్నోడు చేసి బిర్యానీ ఎలా ఉంది? చిన్నోడు చేసిన బిర్యానీ సూపర్గా ఉంటుంది కదా. ఓకే ఓకే బాయ్.